రాహుల్, కిషోర్ ఇద్దరూ మంచి స్నేహితులు. వాళ్లకు స్కూల్కి వెళ్లడం కంటే బయట గడపడం, ఆటలు ఆడడం చాలా ఇష్టం. కానీ తల్లిదండ్రుల ఒత్తిడితో స్కూల్కి వెళ్ళక తప్పేది కాదు. ఒకరోజు స్కూల్ను ఎగ్గొట్టి సరదాగా గడపాలని ప్లాన్ చేశారు. స్కూల్ బ్యాగులు తీసుకుని, స్కూల్ బస్సు ఎక్కకుండా పార్క్కి వెళ్లారు. అక్కడ కొంతసేపు ఆడి, కడుపు ఖాళీగా అనిపించడంతో పక్కనే ఉన్న పానీపూరి బండి దగ్గరకు వెళ్లారు. ఇక్కడే టైంపాస్ చేద్దాంరా, స్కూల్కి వెళ్ళినట్టు ఇంట్లో చెప్పేస్తాం, అన్నాడు రాహుల్. అవును, స్కూల్ కన్నా ఇది చాలా బెటర్. కిషోర్ ముచ్చటపడ్డాడు. ఇద్దరూ సరదాగా పానీపూరి తింటుండగా, బండి వెనుకున్న మనిషిని చూసి రాహుల్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆ బండి నడుపుతున్నవాడు అతని తండ్రే. నాన్నా అని ఆశ్చర్యంతో అరిచాడు రాహుల్. తండ్రి చిరునవ్వుతో, కానీ కళ్లలో తలొంచిన బాధతో చూశాడు. అవును బాబూ, నిన్ను, నీ తల్లిని, కుటుంబాన్ని పోషించేందుకు ఈ పని చేస్తున్నా. మీరు చదివి మంచి ఉద్యోగం చేస్తే, మీ భవిష్యత్తు మెరుగవుతుంది. కానీ నువ్వు స్కూల్ మానేసి ఇక్కడ పానీపూరి తింటున్నావంటే నాకెంత బాధ అనిపిస్తుందో తెలుసా? ఆ మాటలు వినగానే రాహుల్కి కన్నీళ్లు వచ్చాయి. కిషోర్ కూడా తల వంచుకున్నాడు. ఇద్దరికీ తల్లిదండ్రుల కష్టం అర్థమైంది. మరుసటి రోజు నుండి ఇద్దరూ ఎప్పుడూ స్కూల్ మానేయకూడదని, కష్టపడి చదవాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం ఎంత కష్టపడతారో మనం అర్థం చేసుకోవాలి.